వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో కరెన్సీ కట్టలు కలకలం రేపుతున్నాయి అనుకోవచ్చు. అయితే ఈ కరెన్సీ కట్టలు ఎప్పుడు నా అడ్డాలో నేను దాచిపెట్టుకుంటే నన్ను ఏం చేయలేరు అన్న మమతా బెనర్జీకి కేంద్రం చుక్కలు చూపించింది అనుకోవచ్చు. మమతా బెనర్జీ వాళ్ళ మెయిన్ అల్లుడు ఆకాష్ బెనర్జీకి ఈ బాధ్యతలు అప్పగించింది. ఆకాష్ బెనర్జీ ఈ డబ్బును ఏం చేశారంటే డైమండ్ హార్బర్ తో పాటు ఐపాక్ ఆఫీస్ ఏదైతే ఉందో ఐపాక్ ఆఫీస్ లో ఈ హవాలా డబ్బును అనేది దాచిపెట్టడం జరిగింది. ఐపాక్ సంస్థ మీద సోదాలు ఎందుకు జరిగాయంటే ఏదైతే ఈ హవాలా డబ్బు ఏదైతే ఐపాక్ ఆఫీస్ లో అభిషేక్ బెనర్జీ ఏదైతే దాచిపెట్టారో దానికి నిఘా సంస్థలు అనేది మమతా బెనర్జీ మీద పెద్ద ఎత్తున కనిపెట్టడంతో ఐపాక్ సంస్థ మీద ఈడీ రైడ్లు జరగడం జరిగింది. ఐపాక్ ఆఫీస్ తో పాటు ప్రతీక్ జైన్ ఏదైతే ఇప్పుడు ఐపాక్ సంస్థ నడుపుతున్నారో ప్రతీక్ జైన్ వాళ్ళ ఇంటి పైన జరగడం జరిగింది. మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ వాళ్ళ ఇంటి పైన రైడ్ జరుగుతుందన్న విషయం తెలుసుకోగానే ఆమె డాయన్ అని మాట్లాడతామా మనము, ఆ డాయన్ కాన్వేతో పాటు ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీస్ వాళ్ళతోటి దురుసుగా ప్రవర్తించి అక్కడ ఉన్న ఒక గ్రీన్ ఫైల్ తో పాటు హార్డ్ డిస్క్ తీసుకోవడం జరిగింది. సో ఈ గ్రీన్ ఫైల్ ఏదైతే హార్డ్ డిస్క్ తీసుకోయిందో ఈ ఏదైతే ఈడీ సోదాల్లో ఇవి కీలక ఆధారాలు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మమతా బెనర్జీకి కష్టాలు కంగారు కడనీళ్లు అని మనం చెప్పుకోవచ్చు.